అది డేంజర్ బాలా. టౌన్లో ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి పూర్తిగా చెకప్లు చేయించుకోకపోతే నీ ఆరోగ్యం చెడిపోతుంది. నా గురించి నాకే దిగులు లేదు. చెకప్లో ఆరోగ్యం చూసుకోవడం అంతా కూడా నీ ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవడం కోసం. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇక మీదటైనా డాక్టర్ని కలవకపోతే మంచిది కాదు. అందుకే వెళుతున్నానుగా. నువ్విప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. నేను ఒంటరిగా లేనుగా. ఒంటరిగా లేవా? వేరెవరున్నారు? మీ పుట్టింట్లో ఎవరినైనా రమ్మన్నావా? వాళ్ళెవరొస్తారులే, వాళ్ళు కాదక్కా. మరి నా బాధను అర్థం చేసుకునే మనిషి, నా మనసుని బాగా అర్థం చేసుకున్నవారు, తనతోనే నేను హాస్పిటల్కి వెళుతున్నాను. అంత అర్థం చేసుకుంది ఎవరు? అటువంటి మనిషి ఉన్నారు. అందువల్ల నువ్వు రావద్దక్కా, తిరిగి వెళ్ళు. బాలా, నువ్వు నన్ను రావద్దని చెప్పి నువ్వు వెళ్తానంటే నాకు భయంగా ఉంది. ఎందుకు భయపడ్డాం? నాకు కావాల్సింది నేనే అమర్చుకోవాలి. కొద్ది రోజుల్లో నేను తల్లిని కాబోతున్నాను. అంతకుముందు అన్నిటికీ నేను అలవాటు పడాలి కదా. ఇక్కడి నుంచి నేనే వెళ్ళిపోతానులే. అది డేంజర్ బాలా. టౌన్లో చాలా మంది ఉంటారు. గర్భిణికి తప్పకుండా సహాయం చేస్తారు. ఇంతవరకు నాతో వచ్చావుగా, ఇక ధైర్యంగా వెళ్ళిపో. నేను కడుపులో ఉన్న నా బిడ్డ కలిసి మొదటిసారిగా మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వెళుతున్నాం. ఇంటిని ఇలా తెరిచి పడేసి అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను నది ఒడ్డు వరకు. నది ఒడ్డుకా? అక్కడే ఉన్నారు మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? బాలా ఎక్కడికి వెళ్ళింది? రూమ్ లో, కిచెన్ లో ఎక్కడా కనిపించలేదు. తను ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతున్నాను. బాలా అన్ని చోట్లకి నాతో చెప్పే వెళ్తుందా ఏంటి? ఏంటి నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా? నాకు నా విషయం మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళ సమస్యలను నేను పట్టించుకోను. నాకు అవసరం లేదు. నువ్వు బాలా నది ఒడ్డులు నడిచిపోవడం చూసినట్టుగా నారాయణ చెప్పింది కదా. అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు? అది ఆవిడికి సరిగ్గా కళ్ళు కనిపించుండవు. నాతో పాటు చూసింది దామోదరన్న కూతురైన పుష్పాన్ని. నారాయణకి కళ్ళు బాగానే కనిపిస్తాయి, అందువల్ల మార్చి అని చెప్పలేదు. చెప్పు, బాలా నువ్వు కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు బాలా ఎక్కడా? ఇదిగో చూడు, అబద్ధం చెప్తామనుకోకు. నేను నిజం కనిపెడతాను. బాలాని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు? లేదా సతీష్ వచ్చి అడిగితేనే చెప్తావా? మిమ్మల్ని చూసి ఎందుకు భయపడాలి? నేను బాలా కళ్ళు తిరిగి పడిపోయింది. నేను టౌన్లో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనుకున్నాను. ఒంటరిగా వెళ్తానని నన్ను వెళ్ళిపోమని చెప్పింది తను. ఎవరిని అడిగి నువ్వు తనని ఇంట్లోంచి బయటకు తీసుకెళ్ళావు? అడిగి తీసుకువెళ్ళడానికి ఎవరైనా ఉంటేనే కదా ఇక్కడ. తనకి ఏదైనా అయిందంటే నేనే సమాధానం చెప్పాలి కదా. నువ్వు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. చేస్తే ఇంకా మంచిది. వేణుకి మంచి పెళ్ళాం దొరుకుతుంది. అతనికి ఎందుకు మంచి అమ్మాయి? కొట్టి హింసించడానికి అమ్మాయికురాలైతే చాలుగా. నువ్వేం మాట్లాడకు, లోపలికి వెళ్ళు. తాను ఇక్కడికి రాని. ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళినందుకు తనకు నేను మంచి గుణపాఠం చెప్తాను. నేనేం చేస్తానో చూడు. ఎక్కువ అవుతూ ఉంటుంది. హరేనా, ఈ బండి ఎక్కడ ఉంచుతానో నేను ఇంటి వరకు వెళ్ళొస్తాను. మనందరం కలిసి ధర్నా చేద్దాం సతీష్. మన ఊరికి ఒక బిర్జీ వచ్చిందంటే బైక్లో నేరుగా ఇంటికి వెళ్ళొచ్చు కదా. మన కుర్రవాళ్ళకి ఆ అదృష్టం కలిగితే మనకు చాలే.
వీడు వాడే కదా. ఇక్కడే ఉండి చూస్తూ ఉన్నావంటే నువ్వు వెళ్ళాల్సిన పడవ వెళ్ళిపోద్ది. ఊరికే ఉండానా? ఆ పడవ కాకపోతే ఇంకో పడవలో వెళ్తాను. వీడేంటి ఈ సమయంలో ఇక్కడ? నేను మళ్ళీ చేస్తాను. నువ్వు మనోజే కదా? నువ్వు బాలా వాళ్ళ అక్క హస్బెండే కదా? అవును. నేను నీకు గుర్తున్నానా? నాకు మతిపరపు ఏమీ లేదు. అలా అయితే చెప్పు, నేనెవరు? వేణుగోపాల్ వల్ల అన్నవి. ఓ, భయంకరమైన జ్ఞాపక శక్తి ఉందే. జ్ఞాపక శక్తి ఏం కాదు, మీరందరూ అపూర్వమైన మనుషులు కదా. ఒకసారి కలిస్తే ఈ జన్మలో మర్చిపోలేము. అది సరే, నువ్విక్కడేం చేస్తున్నావు మనోజ్? అలా అయితే రండి, నేను అటే వెళ్తున్నాను, మీరు కూడా రండి. ఆ పడవ ఇప్పుడు వెళ్ళిపోతుంది. నేను దానికోసం ఏమీ రాలేదు. లేదా? అయితే మీకు ఇక్కడేం పని? మా కంపెనీ కొత్త ప్రాజెక్ట్ కోసం ఒక మంచి స్థలం చూడటానికి వచ్చాను. బాగా డబ్బులు వస్తాయంటే నా స్థలం కూడా అమ్ముతాను. ప్లేస్ సర్వే అంతా తీసుకున్నారు. ఇవాళ కంపెనీ మేనేజర్ ఇంకా ఇంజనీర్ కూడా వస్తున్నారు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నా. ఓ నేనేమనుకున్నానంటే నువ్వు బాలను చూడటానికి వచ్చావు అనుకున్నాను. ఏది ఏమైనా ఇక్కడ దాకా వచ్చావు కదా, రా మా ఇల్లు చూసొద్దావు గానీ. చెప్పాను కదా, నేను కంపెనీ పని మీద వచ్చాను. నేను జయ కలిసి ఇంకొక రోజు వస్తాను. రావాలి. ఆ రోజు బాలా వాళ్ళ ఇంట్లో నువ్వు ఒక సీన్ చేసావు కదా, ఆ సీన్ నాకు విపరీతంగా నచ్చింది. ఆ రోజు నుంచి నాకు ఆశ, ఏదో ఒక రోజు నిన్ను నా ఇంటికి పిలిపించి ఒక మంచి పార్టీ ఇంపించాలని. ఈ రోజైతే పనిలో పని అవగొట్టేద్దాం. మీకు మాత్రం కాదు, ఆ ఆశ మాకు కూడా ఉంది. మన ఇద్దరికీ ఒక అనుకూలమైన టైం చూసుకొని మనం మంచి పార్టీ చేసుకుందాం. అయితే ఇప్పుడు నీకు ఇష్టం లేదు? ఇష్టం లేదని కాదు, ఇప్పుడు కుదరదు. ఓ, అయితే ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం వెయిట్ చేయండి. నేను ఇంటి వరకు వెళ్ళొస్తాను. వెళ్ళండి. వీడిక్కడ నిలబడితే ఏదో సమస్య ఉన్నట్టు ఉందే. పోనీ, ఏదో ఒక రోజు నా చేతికి చిక్కుతాడు. అత్తయ్య, రాత్రి అయిపోయింది అత్తయ్య. ఏమంటున్నావు? రాత్రి అయితే మాత్రం ఏంటి? హాస్పిటల్కి వెళ్ళిన బాల ఇంకా తిరిగి రాలేదత్తయ్య. 7ంటికి రావాల్సిన బోట్ వచ్చేసింది. నువ్వు తనని పంపించింది హాస్పిటల్కే కదా. నేను ఆ సమయంలో సహాయం చేయకపోతే తను ఈ పాటికి చచ్చిపోయి ఉండేది. నువ్వు సహాయం చేసిన అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? లేదంటే వేరేదైనా బోట్లో వస్తుందా తను? ఈ రాత్రి పూటనా? మనం బోట్ వచ్చే చోటుకే వెళ్ళి చూసొద్దాం అత్తయ్య. ఈ సమయంలో తనని వెతుక్కుంటూ నువ్వు వెళ్తే సతీష్తో చెప్పి నీ కాళ్ళు విరక్కొట్టమంటాను. బాలాకి ఏమైందో మనం విచారించకపోతే ఇదంతా మన నెత్తికి చుట్టుకుంటుంది అత్తయ్య. తనకి ఏమై ఉంటుంది? మహా అంటే చచ్చిపోయి ఉంటుంది, అంతే కదా. ఇదిగో మిగతా నేను చూసుకుంటాను. చస్తే తను తప్పించుకుంటుంది, మీరు మీ కొడుకులు మాత్రం తప్పించుకోలేరు. ఓ దానికి నేను ఇంతసేపు అక్కడే ఉన్నాను. ఇక మీద అక్కడి నుంచి పడవరటానికి ఛాన్సే లేదు. ఆ పిల్లనే ఇప్పుడు ఎక్కడిల్లు వెతకాలి? ఒకవేళ తను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుందని అనిపిస్తుంది మావయ్య. అలాగైతే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. తన గురించి మీకు తెలుసు కదా మావయ్య, ఎవరికేమీ చెప్పకూడదని అనుకుని ఉంటుంది. తనని ఒంటరిగా పంపించి ఉండకూడదు. నేను తోడొస్తానని చెప్పి ఎంతగానో చెప్పాను, వింటేనే కదా. తను చాలా మొండిది మావయ్య. నిన్ను కష్టపెట్టకూడదనుకుందేమో. ఆ సమయంలో నేను కూడా ఇక్కడ లేను. ఇంత రాత్రుల్లో ఎక్కడ వెతకాలి? బాలా ఇంటికి మనం ఫోన్ చేసి అడుగుదామా? నేను ఏమని ఫోన్ చేయను. లేదు, అక్కడ
అక్కడ కనుక వచ్చిందేమో అని అడగొచ్చు కదా. ఒకవేళ అక్కడ లేకపోతే అది పెద్ద సమస్య అవుతుంది. ఇలా కడుపుతో ఉన్న అమ్మాయిని ఒంటరిగా పంపించారు ఎందుకని వాళ్ళు అడిగితే ఏం చెప్పగలం? ఆ, మనం తెల్లవారేదాకా వెయిట్ చేసామంటే ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. ఏంటి ఇక్కడేదో సభ జరుగుతుంది? ఇలా చూడు, నువ్వు రూముకి వచ్చేటప్పుడు కొంచెం నీళ్లు తీసుకొనిరా. రే సతీష్, బాలా హాస్పిటల్కి వెళ్ళింది, ఇంకా రాలేదు. రాలేదా? ఎంత సమయం అయింది, రాలేదా? నడి రాత్రి అయిపోయింది కదా. 8 గంటలే కదరా అయింది. సరే, తను ఎందుకు రాలేదమ్మా? అది నాకు తెలుసా. ఇదిగో నీ పెళ్ళావే తనని చెరువు దాటి పంపించింది. అది పొద్దునే చెప్పింది కదా. నిజం చెప్పవే, బాలా నిజంగానే హాస్పిటల్కే వెళ్ళిందా? ఒంట్లో బాలేని వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు? ఓ, అంతలా బాగోపోతే నిన్ను తోడుగా తీసుకెళ్ళొచ్చు కదా. ఎందుకని నేను తీసుకెళ్లేదు? తన ప్లాన్ వేరేలా ఉండి ఉంటుంది. బాలా ఒంటరిగానే వెళతాననే కదా చెప్పింది. అది ఎందుకని ఇప్పుడే నాకు అర్థం అవుతుంది. నేను ఇప్పటి వరకు మీతో చెప్పలేదు. బాలా వాళ్ళ అక్కమ్మ ఉన్నాడు కదా, మనోజ్. వాడు ఈరోజు మన ఊరు వచ్చాడు. నా సందేహం ఏమిటంటే వాడు దాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. రే సతీష్, నువ్వు ఇష్టానికి మాట్లాడొద్దు. లేదంటే వెళ్ళి వెతకండి. నేను ముందు బాలా ఇంటికి ఫోన్ చేస్తాను. ఒకవేళ తను అక్కడికి వెళ్ళుంటుందో ఏమో. ఆలోచించడానికి ఏమీ లేదు, వాడితోనే తను వెళ్ళిపోయింది. అమ్మా, భగవంతుడా, హలో, నేను వేణు అమ్మని మాట్లాడుతున్నా. ఏంటి వదిన గారు? బాలాసుధ అక్కడికి వచ్చిందా? బాల ఎక్కడికి ఎందుకు వస్తుంది? ఇంకెప్పుడు తను ఇక్కడికి రానని చెప్పడం మీరు విన్నారు కదా. మీ కూతురు కదా, తను అలాగే ఏదోదో చెప్తూ ఉంటుంది. నాతో గొడవ పెట్టడానికా ఇప్పుడు ఫోన్ చేశారు? నేను మీతో గొడవ చేయడానికి కోసం ఫోన్ చేయలేదు. అక్కడికి బాలా వచ్చిందా అని ఫోన్ చేశాను. అయితే తను అక్కడ లేదా? లేదు కాబట్టే కదా ఫోన్ చేశాను. తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎప్పుడు ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోవడం తనకి అలవాటే కదా. కాబట్టి తను ఎక్కడికి వెళ్ళింది నేనెలా చెప్పగలను? ఎవరు సుధా? బాలా వాళ్ళ అత్తగారు ఫోన్ చేశారు. హలో, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? తను ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. హాస్పిటల్కి వెళ్తాననే వెళ్ళింది. తను ఇప్పటిదాకా రాలేదు. మీతో చెప్పాలి కాబట్టి నేను మీకు ఫోన్ చేశాను. తను ఎక్కడికి వెళ్ళిందో ఇక మీరు విచారించండి. ఆవిడెందుకు ఈ టైంలో ఫోన్ చేసింది? బాలా హాస్పిటల్కి వెళ్తానని చెప్పి వెళ్ళి ఇంతవరకు ఇంటికి రాలేదట. తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అది మనకెలా తెలుస్తుంది? విచారించాలి కదా. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి విచారిస్తాం? రేపు ఉదయం చూద్దాంలే, నువ్వు వచ్చి పడుకో. అది ఇంకా చూస్తూ ఉంటే మంచిది కాదు. పోలీస్కి కంప్లైంట్ ఇద్దామా? ఏమని చెప్పి పోలీసులో కంప్లైంట్ ఇవ్వడం? తను ఎక్కడికన్నా వెళ్ళాలనుకొని వెళ్ళుంటే అలాగే వెళ్ళిపోండి. అదేం మంచిది. బాలాకి ఏదైనా అపాయం జరిగిందేమో. అలాగేదైనా ప్రమాదం జరిగుంటే ఎవరో ఒకరు చెప్పుంటారు. అదే కదా. జగదాంబ, నువ్వు ఆ అమ్మాయి మీద ఉన్న కోపంతో మొండికేయొద్దు జగదాంబ. బాలా ఈ ఇంటికి రాకముందే ఒక కంప్లైంట్ ఇచ్చింది. తనకి ఇంట్లోంచి ఏదైనా అపాయం జరిగిందంటే దానికి సంబంధం భర్త, వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళందరూ కూడా. అందుకనే నేను చెప్పేది, బాలా ఇంట్లో ఉండేవాళ్ళు కంప్లైంట్ ఇచ్చేక ముందు మనమే ఇచ్చేద్దామంటున్నా. అదే కరెక్ట్ అమ్మా. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళినా చచ్చినా కూడా బాధ్యత మొత్తం మనదేనమ్మా. బాలా ఈ ఇంట్లోంచి వెళ్ళిన తర్వాత ఏం జరిగినా సరే అందుకు ఖచ్చితంగా మనం బాధ్యతలం కాదు. ఒకవేళ తను ఈ చెరువులో పడి చనిపోయి ఉంటే? అయితే కాసేపట్లో శవం పైకొస్తుంది. ఆ తర్వాత కంప్లైంట్ ఇద్దాం. ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలీసులు నేరుగా వచ్చి అరెస్ట్ చేస్తారు. నీతో ఎవరైనా అడిగారా? కిచెన్ లోకి వెళ్ళు. పోవే.
నేను వెళ్తానులేండి. దానికి ముందు ఒక మాట చెప్పి వెళ్తాను. మామయ్య గారు చెప్పినట్టు ఒక కంప్లైంట్ గాని ఇచ్చారంటే అమ్మా కొడుకులకే మంచిది. లేదంటే జీవితాంతం మీరు పోలీస్ స్టేషన్, కోర్టు అంటే అమ్మా కొడుకులు తిరుగుతూ ఉండాలి, గుర్తుంచుకోండి. ఏమే, ఇప్పుడు మాత్రం బాలా కనపడతలేదని కంప్లైంట్ చేసే ఖర్చు మాత్రమే కదా అవుతుంది. కంప్లైంట్ ఇచ్చామంటే తను ఎక్కడుందో వాళ్ళు వెతికి తీసుకొస్తారు. సతీష్, నువ్వు చెప్పినట్లుగా తను ఎవరితోనైనా వెళ్ళుంటే అలాంటి అమ్మాయి మనకెందుకు? తను వాడితో వెళ్ళటం నిజమైతే ఇక పైన ఈ ఇంట్లోకే రాకూడదు. ముందు అది నిజమో కదా తెలియాలి. అది నిజమనుకో, బాలా ఎవరితోనో వెళ్ళిపోయింది. నీకు ఆ బాలాని ఎలాగైనా మనం పంపించేయాలనే కదా అనుకుంటున్నాం. అయితే మీరు వెళ్ళి తనని వెతికి తీసుకురండి. ఆ మాటే ఈ ఇంట్లో చెల్లుతుంది అంటే తను ఈ పాటికి ఎక్కడున్నా నేను వెళ్ళి తీసుకొచ్చేసేవాడిని. ఇదిగో కొంచెం ఆగండి. అలా మీరు తీసుకొచ్చారంటే అసలు నేను ఒప్పుకోను. నా కొడుకు పెళ్ళాంగా తన ఇంట్లో ఇక ఉండకూడదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉందిగా. ఏదో పెట్టింది తిని ఎక్కడికి వెళ్ళానా ప్రశాంతంగా పడుకోపో. ఇంకా బాలా గురించి నువ్వు మాట్లాడి ఇంట్లోంచి నిన్ను తెరమేలా చేసుకోకు. ఇప్పుడు కనపట్లేదా అని చెప్తున్నా బాలసుధానే కదా 3 నెలల క్రితం మీరు ఇక్కడికి వచ్చి తనతో పాటు కంప్లైంట్ రాసిచ్చింది. అదే హస్బెండ్ హింసిస్తున్నాడనే ఆ కంప్లైంట్లో ఉంది. మళ్ళీ ఎందుకని తన్ని హస్బెండ్ ఇంటికి తిరిగి పంపించారు? రమేష్ సార్, జయచంద్ర గారి కూతురు బాలసుధ మనకొక కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికీ 3 నెలలు అయి ఉంటుంది. వెళ్ళి తీసుకురండి. సార్, నేను అడిగిన దానికి సమాధానం రాలేదే. మీ కూతురు భర్త ఎందుకు పనికిరాననే విషయం తెలిసి కూడా మళ్ళీ ఎందుకు అతనితో పంపించారు? పెళ్ళైన అమ్మాయిని ఇంట్లోనే ఉంచుకోవడం బాగుండదు కదా, అందుకే. అంతేకాకుండా వేణుగోపాల్ బాలా హస్బెండ్ కదా, అతను ఇంట్లో వాళ్ళు ఇకపై ఏ సమస్య ఉండదని చెప్పారు. అందుకనే నమ్మి పంపించాం. కూతురు భర్త ఒక మెంటల్ పేషెంట్ అని మీకు తెలుసు కదా. ఆ విషయం మీ కూతురికి బాగా తెలుసు. తను బాగా అర్థం చేసుకుంది కాబట్టే తను అతనితో వెళ్ళనని చెప్పింది. కానీ మీరు తనని పరువు కోసం తనని బలవంతం చేసి పంపించారు. బాలసుధ వాళ్ళ అత్తగారింటికి వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి నాకు ఇచ్చిన కంప్లైంట్ ఇది కంప్లైంట్ అని చెప్పలేం. తనలో ఉన్న భయం, తన ప్రాణం గురించి, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి భయం. ఒక పిచ్చివారితో కాపురం చేయబోతున్నామని ఒక ఆడపిల్ల రాసిన వాగ్మూలం అని నాకు అనిపించింది. చదివి చూడండి. ఎంత ట్రీట్మెంట్ ఇప్పించినా నయం చేయలేని మానసిక వ్యాధి ఉంది నా భర్తకి. అందుకనే రోగం నయమైందని ఒక సైకియాట్రిస్ట్ సర్టిఫికేట్ కావాలని నేను అడిగాను. నాకు ఖచ్చితంగా తెలుసు నిజమైన ఒక రిపోర్ట్ ఆయన వ్యాధి గురించి చెప్తుంది. కానీ ఆయన చికిత్సకి తయారని చెప్పి మా ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మించారు. వ్యాధి నయమయ్యేంత వరకు చికిత్స తీసుకుంటానని చెప్పారు. మొదట ఒకే ఒక డిమాండే, నేను అతనితో వెళ్ళాలి. మా వాళ్ళు అవమానపడకుండా ఉండాలంటే వాళ్ళ కోసమైనా నేను వేణుగోపాల్తో వెళ్ళాలి. ఇక ఆ ఇంట్లోంచి నేను తిరిగొస్తానన్న నమ్మకం నాకు లేదు. కానీ నాకేమైనా జరిగితే అందుకు పూర్తి కారణం నా భర్త వేణుగోపాల్. నా మాట వినకుండా నన్ను అతనితో పంపించిన మా వాళ్ళు కూడా. లెటర్ అంతా బాగా చదివారా? బాలసుధాకి ఏమైనా జరిగితే దానికి కారణమైన వాళ్ళు తన భర్త వేణుగోపాల్, ఇంకా కుటుంబ సభ్యులని. అంటే తండ్రి అయిన మీరు, ఇక కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఈ కేసులో
మీ ఇద్దరిని కస్టడీలోకి తీసుకోవాల్సింది. అప్పుడున్న మా పరిస్థితులను బట్టి బాలాని అక్కడికి పంపించాం. ఆ తర్వాత అతను బాలాతో బాగానే ఉన్నాడు. ఒకరోజు మాకెవరికీ తెలియకుండా బాలాని తీసుకొని తను పూణేకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సుమారు 1 వీక్ అవుతుంది. వేణుగోపాల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా? తను తిరిగి వెళ్ళిపోయాడు అనుకుంటా. కానీ అతని ఇంట్లో వాళ్ళకు తెలియకుండా బాలాకేం జరగదు సార్. ఏదేమైనా సరే అక్కడ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకసారి మీరు వేణుగోపాల్ ఇంటికి వెళ్ళి కనుక్కోండి. ఇలా చూడు మనోజ్, పోలీసుల దగ్గర నిజం దాచిపెట్టి అనవసరంగా ఒళ్ళు హోనం చేసుకోకు. నిన్ను పోలీస్ స్టేషన్కి రప్పించి నాకు అడగటం చేతకాక కాదు. సార్, మీరనుకున్నట్టు బాలసుధ గురించి నాకు ఏ విషయం తెలీదు. నో, మీకు అన్నీ తెలుసు. బాలసుధ ఎక్కడుందో నీకు బాగా తెలుసు. సార్ ప్లీజ్, నాకు దాని గురించి ఏ విషయం తెలీదు. దాంట్లోకి లాక్కండి. ఓకే, అయితే నీకు బాగా తెలిసిన విషయమే నేను అడుగుతాను. బాలసుధ కనిపించకుండా పోయి 2 రోజులైంది. కరెక్ట్గా చెప్పాలంటే 17వ తారీఖు బుధవారమే తన అత్తగారింటి దగ్గర నుండి హాస్పిటల్కి బయలుదేరింది. తాను ఒంటరిగా వెళ్తానని ఒంటికేసి మరీ బయలుదేరింది. 17వ తారీఖు బుధవారం ఉదయం 10-11 గంటల మధ్య మీరు ఎక్కడున్నారు? చెప్పండి, ఆ సమయం మీరు ఎక్కడున్నారు? మీరెందుకు వాళ్ళ ఊరు వెళ్ళారు?